హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉచిత కుట్టు మిషన్లు లేడీస్ కొరకైతే స్టార్ట్ అయింది పథకం అనేది. సో 2025 ఉచిత కుట్టు మిషన్ల పథకానికి సంబంధించి దరఖాస్తు ఫామ్ కూడా రావడం జరిగింది. సో చాలామంది కూడా నేను చెప్తున్నటువంటి న్యూస్ ఫేక్ అని అనుకుంటున్నారు. సో మీరు ఈ యొక్క అప్లికేషన్ చూపించండి, లేదా ఈ యొక్క వీడియో అయినా చూపించండి మీ గ్రామ వార్డు సచివాలయంలో. తప్పకుండా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ ఈ రెండు అధికారుల దగ్గర అయితే లాగిన్ అయితే ఇచ్చున్నారు. కేవలము బీసీలకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించిన వాళ్ళకి, కాపు కులాలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది ఈ ఉచిత కుట్టు మిషన్ అనేది. అయితే ముందుగా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఉచిత కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనము అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, తప్పకుండా జాయిన్ అయిపోండి. సో ఇక్కడ చూడండి, మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్ శిక్షణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం. బీసీ, కాపులో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులముల వారికి అయితే ఈ యొక్క కార్పొరేషన్ల ద్వారా అయితే మహిళా లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు నమోదు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. సో నేను దరఖాస్తు ఫామ్ ఎందుకైతే చూపిస్తున్నానంటే, సో మీకు ఒక ప్రూఫ్, ఈ యొక్క డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ ఉంది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అయితే చేయించుకోవాలి. ఫస్ట్ ఆ ఫామ్ నింపైనా ఇవ్వచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఈ వీడియో అయినా చూపించండి సచివాలయంలో. సో అధికారులు అయితే మీకు తప్పనిసరిగా వారి దగ్గర లాగిన్ ఉంటే తప్పకుండా చేయిస్తారు. కేవలం వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ అధికారి మాత్రమే చేస్తారు. ఎవరికి లాగిన్ అయితే ఇవ్వలేదన్నమాట. వాళ్ళిద్దరికి మాత్రమే అవకాశం అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, అవకాశం దరఖాస్తు చేసుకునేందుకు 7వ తేదీ నుంచి అయితే ఉందన్నమాట. అంటే 15వ తేదీ వరకు అని చెప్పున్నారండి ఎండ్ డేటు. సో దీనికి సంబంధించి క్లోజింగ్ డేట్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు, 15వ తేదీ అని అంటున్నారనమాట. మీరు 15వ తేదీ అంటే ఈరోజు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వెంటనే ఆన్లైన్లో నమోదు చేయించుకోండి. అయితే ఎంపిక కాబడిన లబ్ధిదారుల యొక్క లిస్టు ఫస్ట్ అప్లికేషన్స్ అన్నీ వెళ్ళిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసిన తర్వాత 75% హాజరు కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే సర్టిఫికెట్ మరియు ఉచిత కుట్టు మిషన్ అనేది అందజేస్తామని చెప్తున్నారండి. సో కాబట్టి మీరు లిస్ట్లో వస్తే సరిపోదు, లబ్ధిదారులు ఖచ్చితంగా ట్రైనింగ్కి వెళ్ళాలి. 75% హాజరు అనేది ఉంటేనే ఇస్తామని చెప్తున్నారు. ఇక ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాం. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు అర్హులని చెప్తున్నారు. తెల్ల రేషన్ కార్డు, ఆదాయ, కుల ధృవీకరణ పత్రములు, ఆధార్ కార్డు తప్పనిసరి కలిగి ఉండాలని చెప్తున్నారు. ఒక కుటుంబం యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరికి మాత్రమే లబ్ధి పొందుటకు అర్హత అనేది కల్పించడం జరిగింది. ఇక్కడ శిక్షణ కాల వ్యవధి కూడా ఏ విధంగా ఉంటుందో చూడండి. 45 రోజుల శిక్షణ అయితే ఉంటుంది, 60 రోజుల శిక్షణ అయితే ఉంటుంది, 90 రోజుల శిక్షణ అయితే ఉంటుంది. సో 45 రోజుల శిక్షణలో మీకు ఖచ్చితంగా రోజుకు 8 గంటల శిక్షణ అయితే ఇస్తారు. లేదు 60 రోజుల శిక్షణ కావాలనుకుంటే 6 గంటలు అయితే ఉంటుంది. 90 రోజుల శిక్షణ కావాలంటే 4 గంటల శిక్షణ అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉందనేది నేను మీకు చెప్తాను. దీన్ని ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను ఫస్ట్. సో అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు కావాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింటింగ్కి వెళ్ళి తీసుకోండి అనమాట. అంటే ఆఫ్లైన్లో మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ యొక్క డాక్యుమెంట్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ షాప్కి వెళ్ళి మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి అయినా ఇవ్వచ్చు. లేదా మీరు డైరెక్ట్గా సార్ పలానా ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేటివి మేము వేయాలనుకుంటున్నాము, ప్రాసెస్ చెప్పండి సార్ అని చెప్తే వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు. సచివాలయంలో కేవలం వెల్ఫేర్ అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంట్కి మాత్రమే అవకాశం అనేది ఉంది. సో అయితే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ అప్లికేషన్ సంఖ్య అని అడుగుతుంది, ఇది మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ తేదీ అనేది ఉంది కదా, ఈ తేదీలో వచ్చేసి మీరు అప్లై చేస్తున్నటువంటి డేట్ అనేది పెట్టండి. నెక్స్ట్ మీ వార్డు నెంబరు, సచివాలయం పేరు అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ దరఖాస్తుని యొక్క వివరాలు అడుగుతున్నారు చూడండి. ఫస్టే మిమ్మల్ని అడిగేటువంటిది ఆధార్ కార్డు అంటే నెంబర్ అయితే అడుగుతారు. 12 నెంబర్ల
అయితే ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవాలన్నమాట. మధ్యలో గ్యాప్ అయితే ఇచ్చున్నారు. ఆధార్ కార్డ్ నీట్గా అయితే మీరు ఇక్కడ నెంబర్ అయితే వేయాలి. మొబైల్ నెంబరు, దరఖాస్తుదారుని పేరు అడుగుతున్నారండి. ఫస్ట్ ఈ లైన్ మీద వచ్చి ఫస్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈ కింద వచ్చేసి మీ యొక్క పేరు, ఇంటి పేరుతో సహా రాయండి. నెక్స్ట్ మీ యొక్క భర్త పేరు అయితే ఇక్కడ రాయండి. నెక్స్ట్ లింగము స్త్రీలు కాబట్టి స్త్రీ అనేది పెట్టండి. పుట్టిన తేదీ ఆధార్ కార్డు లేదుంటే అదే పెట్టండి. వయస్సు ఆధార్ కార్డుని తీసుకొని ఇప్పుడు 2025కి క్యాల్కులేట్ చేసి వేయండి. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటేనే ఈ ఉచిత కుట్టు మిషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆదాయ ధృవీకరణ పత్రం సంఖ్య అడుగుతున్నారు, కుల ధృవీకరణ పత్రం సంఖ్య అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ ఆదాయ ధృవీకరణ పత్రానికి సంబంధించి ఒక 1 ఇయర్ బ్యాక్ ఉన్నా కానీ మీకు ఈ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం సంఖ్య అనేది వర్కింగ్లోకి అయితే వస్తుంది. ఇది జస్ట్ ప్రూఫ్ కిందే తీసుకుంటారండి. మీకు ముందుగానే చెప్తున్నాను. మీరు ఈ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రానికి సంబంధించి ఓల్డ్ది ఏదున్నా కానీ నెంబర్ అయితే వేయండి. కుల ధృవీకరణ పత్రానికి సంబంధించి కూడా ఓల్డ్ది ఏదున్నా కానీ నెంబర్ అయితే వేయండి. ఇక్కడ జస్ట్ ప్రూఫ్ మీరు ఆ కులానికి చెందిన వారు కాదా అనే దానికి మాత్రమే ఈ యొక్క ప్రూఫ్ కొరకైతే ఈ డాక్యుమెంట్ సంఖ్యలను అయితే అడుగుతున్నారు. అలానే మీరు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్ కూడా ఉంటుంది, నేను మీకు చెప్తాను. నెక్స్ట్ కులము, ఉపకులము. ఇక్కడ బీసీలకు, ఈడబ్ల్యూఎస్కు అదేవిధంగా ఓసీలకు ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ బీసీ పెట్టండి. ఉపకులం వచ్చేసి బీసీ ఏలో ఉన్నారా, బీలో ఉన్నారా అనేది ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ చిరునామా, డోర్ నెంబరు, మీ వీధి పేరు, మండలం పేరు, జిల్లా పేరు, బియ్యం కార్డు నెంబర్ లాస్ట్లో అంటే మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూడండి. ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, బియ్యం కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇచ్చి ఇక్కడ సంతకంలో సంతకం పెట్టేయండి. అప్లికేషన్ యొక్క ఫామ్కి ఈ పైన వచ్చేసి ఈ ప్లేస్లో వచ్చేసి మీరు ఈ యొక్క ఫోటో అనేది అటాచ్ చేయండి. ఇక్కడ నుంచి మీరు దీని వెనకాల వచ్చేసి రేషన్ కార్డు పెట్టండి, ఆధార్ కార్డు పెట్టండి, ఆదాయ ధృవీకరణ పత్రం పెట్టండి, కుల ధృవీకరణ పత్రం పెట్టండి. ఇలా 5 డాక్యుమెంట్స్ అనేవి పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది నేరుగా వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్లై అయితే చేయిస్తారనమాట. ఈ విధంగా మీరు అప్లై అయితే చేయించుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేస్తారండి. ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి, తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఇలాంటి అప్డేట్స్ నేను మీకు ప్రతిరోజు కూడా వీడియోస్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో మీ బంధువులకి, ఫ్రెండ్స్కి ఏ విధంగా మెసేజెస్ అనేవి షేర్ చేస్తారో ఇంపార్టెంట్వి వచ్చినప్పుడు సేమ్ అదేవిధంగా నేను మా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అన్నీ కూడా మెసేజెస్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాను. ఎక్కడ కూడా లింక్స్ అనేటివి ఏవి ఉండవు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడము, అదేవిధంగా ఇవి గెలుచుకోండి అవి గెలుచుకోండి అని చెప్పి అలాంటివి ఏమి పెట్టను. నేను జస్ట్ వాట్సాప్లో మెసేజెస్ ఏ విధంగా ఫార్వర్డ్ చేసుకుంటారో సేమ్ అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తానన్నమాట. పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తానండి, ప్రభుత్వ పథకాలకు సంబంధించింది. మీరు చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.